హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బెండకాయ, బీరకాయ, టమోటా కలిపి పచ్చడి చూపిస్తున్నాను. వాడ్చినూనె పచ్చడి. ఇట్లా మనం ఎన్ని కూరగాయలు మిగిలిపోతే అంటే కొంచెం కొంచెం ఇప్పుడు బీరకాయ కూర చేశాక ఒక కాయ మిగిలిపోతుంది కదా, అట్లా కొంచెం కొంచెం మిగిలిపోయిన కూరగాయలన్నీ ముక్కలు తరుక్కొని అన్నీ కలిపి చేసుకోవచ్చు. బీరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి, ఆనియన్స్ చిన్న ముక్కలు, చింతపండు కొంచెం నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనం బాండీలో నూనె కాగాక ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాం. టమోటాలు కొంచెం ఇవి వేగాక వేయాలండి, లేకపోతే టమోటాకి నీరు వస్తుంది కదా, ఇవన్నీ వేగవు సరిగా. ఫస్ట్ ఇవి వేగాక టమోటా యాడ్ చేయాలి. ముక్కలు వేయగానే కొంచెం మినపగుళ్ళు వేద్దాము. కొద్దిగా జీలకర్ర వేసి ఇవి బాగా వేగాక మనం టమోటాలు వేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మినపగుళ్ళు కొంచెం కలర్ వచ్చినాయి కదా, ఇవి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం టమోటా వేసేద్దాము. చింతపండు కూడా వేసేస్తున్నాను, మగ్గిపోతుంది టమోటాలతో పాటు. ఇంకా అన్నీ టమోటా కూడా ఉడికేదాకా వేయించుకోవాలి, వేగేదాకా వేయించుకోవాలి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి. టమోటా వేగిందేమో చూద్దాం ఫ్రెండ్స్. టమోటా మగ్గిపోయింది కదా, ఇంకా చల్లార్చుకున్నాము. చల్లారాక మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇంక ఇవి చల్లారిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేద్దాము. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కల్లుప్పు వేస్తేనే పచ్చళ్ళకి టేస్ట్ ఉంటుంది. నేను చేసిన వాడ్చినూనె పచ్చళ్ళు అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఫ్రెండ్స్. మా ఆడబడుచు అమెరికాలో ఉంది, తను ప్రిఫర్ చేసింది పచ్చళ్ళు చెయ్యి, నువ్వు బాగా చేస్తావని. అందుకని మీకు పచ్చళ్ళు చూపిస్తున్నాను వాడ్చినూనెవి. దేనికది చేసుకుంటే ఒక టేస్టు, ఇలా అన్ని రకాల కూరగాయలు కలిపి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను మిక్సీ వేసుకొని చూపిస్తాను. వెల్లుల్లిపాయలు కల్లుప్పు వేసాను, దంచి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు, లేకపోతే మెదగవు. వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం కచ్చాపచ్చాగా రన్ చేసుకొని కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి పలిసిద్దాము. లైట్గా అలా ఒకసారి జస్ట్ తిప్పేస్తే మనకి రోట్లో నూరినట్టుగా వస్తుంది పచ్చడి. మెత్తగా చేసేస్తే అదొక టేస్ట్. కొంతమంది అలా ఇష్టపడతారు, మాకైతే ఇంట్లో ముక్క చక్కగా ఉండాలి, అందుకే ఇలా పలుగ్గా తీసాను. ఇప్పుడు రన్ చేసి బౌల్లోకి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బౌల్లోకి తీసేసాను పచ్చడి. ఆనియన్స్ మనం మిక్సీ వేసుకున్నప్పుడన్నా వేయచ్చు, కానీ నేను ఇక్కడ సన్నగా ముక్కలు తరిగి కలుపుదామని చెప్పి ఉంచాను. నా ఛానల్ పేరే సుధీస్ థింగ్స్ కదా, అంటే నా ఆలోచనను బట్టి అనమాట. నాకు చేసేటప్పుడు ఎలా అనిపిస్తే అట్లా. ఇలా ముక్కలు కలుపుకుంటే మనకి తగులుతా ముక్కలు బాగుంటుంది పచ్చడి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.